హాయ్ హలో వెల్కమ్. నేను మీ జోజీ బాబు. మనం ఇంతకుముందు ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోని కొన్ని సెక్షన్ల గురించి తెలుసుకున్నాం. అయితే అటవీ నేరం జరిగిన ప్రదేశాన్ని బట్టి కేసులు నమోదు చేయడం ఎలా అనే సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేస్తున్నాము. కొన్ని విషయాలు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం. దానిలోని భాగంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అయినటువంటి ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అయినటువంటి సెక్షన్ 20 గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకుందాం. ఈ సెక్షన్ 20 చాలా వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేసులన్నీ కూడా ఈ సెక్షన్ 20 ఆధారంగానే బుక్ అవుతూ ఉంటాయి. అయితే దీనిలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఏమున్నాయి? సెక్షన్ 20లో సబ్సెక్షన్ 1లో తిరిగి క్లాస్ ABCD అని 4 క్లాజులు ఉన్నాయి. ఈ 4 క్లాజులు 4 డిఫరెంట్ ఏరియాస్ అంటే నేరం జరిగే ప్రదేశాలని సూచిస్తూ ఉంటాయి. ఈ 4 Aలోను, Bలోను, Cలోను ఏ ప్లేస్లో నేరం జరిగితే ఏ సెక్షన్లో విధించవచ్చు అనేది మనం డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. సెక్షన్ 21A అంటే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 క్లాస్ Aలో ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి అయినా సరే అట్టి ప్రదేశంలో అగ్గిరాజేయుట, అట్టి ప్రదేశంలో అంటే సెక్షన్ 4 నోటిఫికేషన్కి ప్రపోజ్ చేయబడినటువంటి ప్రదేశంలో, అట్టి ప్రదేశంలో అగ్గిరాజేయుట కానీ, నిప్పుతో చెలగాటం ఆట కానీ, లేదా అడవిలో అగ్గి రాజేసి ఆర్పకుండా వెళ్ళిపోవటం కానీ చేయకూడదు. అడవి తగలబట్టడానికి ఆస్కారం కల్పించకూడదు, లేదా అడవిలో ఉన్న భూమిని కానీ అటవీ సంపదను కానీ నష్టం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. సో ఇది ఒక ముఖ్యమైన విషయం. అలాగే ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వం తరపున కానీ అట్టి భూమిలో ఎలాంటి అనుమతులు అనగా సెక్షన్ 4 కొరకు ప్రతిపాదించిన అటవీ భూమిలో కొత్తగా పట్టాలు ఇవ్వరాదు. ప్రభుత్వం కానీ ప్రభుత్వంచే తరపున కానీ కొత్తగా పట్టాలు ఇవ్వరాదు. అలాగే ఇంకా సెక్షన్ 20Bలో సెక్షన్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 20 సబ్సెక్షన్ 1Bలో ఈ సెక్షన్ కింద ఏం చెప్తుందంటే, సెక్షన్ 4 నోటిఫికేషన్ కొరకు ప్రతిపాదించబడినటువంటి అటవీ భూమిలో 1 అడవిలో నిప్పు పెట్టుట. సెక్షన్ 21Aలో మనకి కొత్తగా పట్టాలు ఇవ్వకూడదు, లేదా ఆ భూమిలో
ఎలాంటి పనులు వన్ ఏలో సెక్షన్ 1A ఎవరైనా వ్యక్తి సెక్షన్ 7(2)B కింద నిబంధనలు అతిక్రమించిన ఎడల, అనగా సెక్షన్ 4 నుండి 15 నోటిఫికేషను వెలువడే మధ్యకాలంలో సెక్షన్ 4లో సూచించిన హద్దులు లోపట భూమిని ఎవరు కూడా కొత్త హక్కులు ఇవ్వరాదు, పొందరాదు. అంటే సెక్షన్ 4 నోటిఫికేషన్ చేయబడినటువంటి హద్దుల లోపట ఎలాంటి భూమికి ఎవరికి కొత్తగా హక్కులు లేవు, ఇవ్వరాదు, పొందరాదు, కొత్త హక్కులు పొందరాదు. అయితే సెక్షన్ 4 నోటిఫికేషన్ ముందున్నటువంటి హక్కులు వారికి వంశపారంపర్యంగా కానీ వారు కానీ తరతరాలుగా అనుభవించిన హక్కులు తప్ప అలాంటి హక్కులను వాళ్ళు కొనసాగించుకోవచ్చు. ఎందుకు? సెక్షన్ 4 నోటిఫికేషన్ జరిగేటప్పుడు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసరు ఒక నోటీసు ద్వారా ఎవరైనా హక్కులు వంశపారంపర్య హక్కులు ఏమన్నా ఉన్నా లేదా అనుభవిస్తున్న సెక్షన్ 4కి ముందు ఏదైనా హక్కులు ఉన్నా తెలియజేయమని నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం వలన వాళ్ళు ఆ హక్కుల్ని వాళ్ళు నిరూపించుకోవటం బట్టి అవి కొనసాగించుకోవచ్చు. అలాగే ఆ తర్వాత అలాంటి హద్దుల లోపల సెక్షన్ నోటిఫికేషన్ అయిన హద్దుల లోపల కొత్తగా ఇళ్ళు నిర్మించడం కానీ నిర్మించరాదు, అలాగే ప్లాంటేషన్స్ వేయరాదు, అలాగే వ్యవసాయం చేయరాదు, అలాగే ఆ ల్యాండ్లో ఏ వ్యక్తి ఏ చెట్టు కొట్టరాదు. 4 నోటిఫికేషన్లో అయినటువంటి హద్దుల లోపల ఉన్నటువంటి భూమిలో ఈ పనులు చేయకూడదు. అయితే ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గారి అనుమతి ఉంటే తప్ప, రాతపూర్వకమైన అనుమతి ఉంటే తప్ప అలాంటి పనులు చేయరాదు. అయితే ఈ సెక్షన్ 21A ఏ వ్యక్తి అయినా సరే అట్టి ప్రదేశంలో అగ్గి రాజేయటం కానీ, అడవిలో అగ్గితో వెళ్ళటం కానీ, అలాగే అడవి తగులబెట్టడం కానీ, అటవీ సంపద నాశనం అవడం కానీ ఇవి చేయకూడదని మనం తెలుసుకున్నాం. అయితే ప్రభుత్వంచే కానీ ప్రభుత్వం తరపున కానీ అటవీ భూములు ఎవరికి కూడా కొత్తగా హక్కులు ఆ భూమిలో కొత్తగా హక్కులు ఇవ్వటానికి వీలు లేదన్నా. కానీ మన దురదృష్టవశాత్తు 13 డిసెంబర్ 2005 తర్వాత కథ మారిపోయింది. కథ వేరేగా ఉంది. 2006లో మనకి రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ROFR యాక్ట్ 2006 విడుదలైంది. దీని ప్రకారం అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ లేదా ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ తరతరాలుగా అడవిపై ఆధారపడి
జీవనోపాధి సాగిస్తున్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే అదే ప్రాంతంలో 3 తరాల కంటే ముందు నుంచి ఉన్నటువంటి అదే భూమి మీద ఆధారపడి అడవిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నటువంటి అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. వీళ్ళు ట్రైబల్స్ కాదు కానీ ట్రైబల్ ఏరియాలో ఉంటున్నారు, అక్కడే జీవనోపాధి సాగిస్తున్నారు. అటవీ భూమిపై ఆధారపడి ఉన్న వాళ్ళకి 3 తరాలు అంటే తరం అంటే 25 సంవత్సరాలుగా డిసైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ 2006. వీళ్ళకి క్లెయిములు చేసుకునే అవకాశం ఇచ్చింది. మీకున్నటువంటి రైట్స్ ఏమేమి కావాలి అంటే ఏంటి? రైట్ ఆఫ్ వే, రైట్ ఆఫ్ వాటర్ కోర్స్, రైట్ ఆఫ్ ప్యాస్చర్, రైట్ ఆఫ్ కల్టివేషన్, ఇవన్నీ కూడాను రైట్స్, ఇండివిజువల్ రైట్స్ అండ్ కమ్యూనల్ రైట్స్కి దరఖాస్తు చేసుకోమని 2006 నుంచి కోరటం వలన చాలా వరకు మనకున్నటువంటి సెక్షన్ 4 నోటిఫికేషన్ ఉన్న ఏరియాలో పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి ట్రెడిషనల్గా ఆధారపడినటువంటి ట్రైబ్స్ వారి యొక్క క్లెయిముల్ని కలెక్టర్ గారికి అంచెలంచెలుగా సమర్పించడం వలన మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిపి వారికి కొన్ని హక్కులు ఇవ్వటం జరిగింది. అలాగే వారు ఉన్నటువంటి గ్రామాలని రికగ్నైజ్ చేసి సర్వే చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించడం కానీ, అంటే ఫెసిలిటీస్ అంటే రేషన్ డిపో, ప్రైమరీ హెల్త్ సెంటర్, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ స్కూల్స్, అలాగే టెంపుల్స్, వీటికి పర్మిషన్స్ చేసుకోవటానికి పర్మిషన్స్ ఇచ్చింది. సో దీని ప్రకారం 1980 కన్జర్వేషన్ యాక్ట్ను కూడా పక్కన పెట్టి కాదని చెప్పి దాని ప్రతి పనికి అంటే స్కూల్కి కానీ లేదా టెంపుల్కి కానీ రేషన్ డిపో కానీ ప్రతి ఒక్కొక్క ఐటెంకి 1 హెక్టార్కి మించకుండా ల్యాండ్ని కూడా, అటవీ భూమిని కూడా దాని కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, స్కూల్స్ కట్టుకోవచ్చు. ఇట్లాగా కన్జర్వేషన్ యాక్ట్ని కూడా పక్కన పెట్టేసింది. సో దీంతో ఏమైపోయిందంటే మనం ఎప్పటి నుంచో 1967 నుంచి కూడాను మనం చక్కగా అడవిని కాపాడుతూ సెక్షన్ 7 కింద ఎలాంటి భూమి హక్కులు ఇవ్వకూడదని సెక్షన్ 7 కింద, అలాగే సెక్షన్ 10లో క్లెయిములు చేసుకోవచ్చు కావాలంటే, అలాగే సెక్షన్ 11లో FSO దానికి పర్మిషన్ డిపార్ట్మెంట్ కన్సిడర్ చేసి ఇవ్వచ్చు. సెక్షన్ 18లో వాళ్ళు ఆ హక్కుల్ని దుర్వినియోగం చేస్తే 1000 రూపాయలు జరిమానా అని, ఇలాగా కఠినమైన నియమాలు నిష్టలతో మనం కాపాడుకుంటూ వస్తే అది 2006లో ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, సో రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 వచ్చి ఈ మొత్తం డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేయటం వలన మనకి ఈ రిజర్వ్ ఫారెస్ట్ని కాపాడి అవకాశం చాలా తగ్గిపోయింది. ఎక్కడో ట్రైబల్స్ ఆక్యుపై చేయనటువంటి లేదా క్లెయిమ్ చేయనటువంటి ఏరియాల్లో చిన్న చిన్న కేసులు తప్ప వేరేగా ఎలాంటి కేసు మన వాళ్ళు పెట్టడానికి అవకాశం లేదు. రిజర్వ్ ఫారెస్ట్ సెక్షన్ 4 నోటిఫికేషన్లో కానీ 50 నోటిఫికేషన్లో అయినా కానీ అవటానికి
రెడీగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఎలాంటి కేసులకి ఆస్కారము లేదు. తద్వారా స్టాఫ్ ప్రొటెక్షన్ ఆస్పెక్ట్ మీద దృష్టి ఎక్కువగా సారించి ప్లాంటేషన్స్ రైజ్ చేయటం, ఇతర స్కీముల్ని అడాప్ట్ చేయటం వరకే తప్ప ఏదైనా ట్రాన్సిట్లో కనిపించినటువంటి వాటిపై కేసులు నమోదు చేయడం తప్ప ఉన్నటువంటి అటవీ సంపదని కొద్దో గొప్ప మిగిలిన అటవీ సంపదను కాపాడుకోవడం తప్ప ఇంకే పని చేయడానికి మనకు అవకాశం లేకుండా పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అండ్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై ఎగనింగ్. మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని అనిపిస్తుంది. దయచేసి నేరం జరిగిన ప్రదేశాన్ని బట్టి మనం కేసులు నమోదు చేద్దామన్నా కూడా ఇలాంటి యాక్ట్లు, సెంట్రల్ యాక్ట్లు వచ్చి స్టేట్ యాక్ట్ని పక్కన పెట్టేస్తున్నాయి. తద్వారా మన చేతులన్నీ కూడా కట్టేసినట్టుగా అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.